ఇక డీటెయిల్స్ చూద్దాం. నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. రైతు రుణమాఫీ సంబరాల కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. రైతు రుణమాఫీని ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. నేడు ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సమావేశం కాబోతున్నారు. రైతు రుణమాఫీ సంబరాల కార్యాచరణపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. రైతు రుణమాఫీని ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశంపై ప్రధానంగా చర్చ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగబోతుంది. పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. రైట్ సునీల్, ఈ రోజు ప్రజాభవన్లో కాంగ్రెస్ నేతలందరూ భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. దానికి తోడు రైతు రుణమాఫీ అంశం అనేది తెలంగాణలో ఎంత హాట్ టాపిక్ గా మారింది మనం చూసాం. ఆగస్టు 15 లోపు చేస్తారా, చేయకపోతే రాజీనామాలు చేస్తారా అంటూ కూడా జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో దానికి సంబంధించి కార్యాచరణ సిద్ధమైంది కాబట్టి సంబరాలకు సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రకటన చేసింది. ₹1,00,000 లోపు రుణం ఉన్న రైతులకు సంబంధించి రేపు వాళ్ళ ఖాతాలో నగదు జమ చేయబోతున్నారు. దీనికి సంబంధించి అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు కేంద్రాల్లో సంబరాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆ మేరకు ఈ రోజు ప్రజాభవన్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ నేతల సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో రేపటి కార్యాచరణకు సంబంధించి ఒక ప్రకటన సమావేశం తర్వాత ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీపీసీ ముఖ్య నేతలందరూ కూడా పాల్గొనే ఛాన్స్ ఉంది. ఇక రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇక ప్రతి నియోజకవర్గానికి సంబంధించి కనీసం 4 మండలాలైనా ఉంటాయి. ఆ 4 మండలాల్లో కూడా రైతు వేదికలు ఏర్పాటు చేశారు. ఆ రైతు వేదిక వద్దకు రైతులను పిలిపించి వాళ్ళు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది. రైతు రుణమాఫీకి కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్ అనేది వాళ్ళలో తీసుకెళ్లాలనేది లక్ష్యంగా కనిపిస్తా ఉంది. ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ రోజు సమావేశం తర్వాత నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 2 లక్షల లోపు రుణము మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఆ మేరకు ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దాదాపుగా రేపు ₹1,00,000 లోపు రుణం ఉన్న వాళ్ళు దాదాపుగా వాళ్ళు 11,02,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళ అకౌంట్లలో ఇటు ₹1,00,000 జమ కాబోతున్నాయి. ఇక మిగిలిన రైతులకు సంబంధించి ఆ తర్వాత ఆగస్టు 15 లోపు వాళ్ళందరికీ కూడా మాఫీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. ఇప్పటికే వాళ్లకు చెల్లించాల్సినటువంటి అమౌంట్ ని మొత్తం కూడా ఆ బ్యాంకుల్లో జమ చేశారు. రేపు రైతుల అకౌంట్లలో కూడా పడబోతున్నాయి రుణమాఫీకి సంబంధించి. ఎవరైతే వడ్డీతో సహా ₹1,00,000 లోపు రుణం ఉందో వాళ్ళ రుణం కూడా మొత్తం మాఫీ కాబోతుందని చెప్పుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లాలి, రైతుల్లోకి తీసుకెళ్లాలి అనేది బలంగా వాళ్ళు విశ్వసిస్తున్నారు. ఆ మేరకు ఎట్లాంటి కార్యాచరణ అంటే అందరినీ రైతులందరినీ పిలిపించి వాళ్ళ ఖాతాలో పడిన తర్వాత పెద్ద ఎత్తున సంబరాలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ మేరకు కార్యాచరణను కూడా ప్రకటించబోతున్నారు. ఇక ఆయా జిల్లాల్లో ఎవరెవరు ఎక్కడ పాల్గొనాలి, మంత్రులు ఎక్కడ పాల్గొనాలి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎక్కడ పాల్గొనాలి అనేది సమావేశం తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.